రమేష్ బ్యూటీ అకాడమీలో మనతో పాటు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. ఆల్రెడీ మనకు తెలిసింది ఇక్కడ కలర్ కి సంబంధించిన క్లాసెస్ అవుతున్నాయి, హెయిర్ కలరింగ్ కి సంబంధించి. ఆల్రెడీ ఇది బాగా ట్రెండ్ లో ఉందని అందరికి తెలిసింది. బట్ మన హెయిర్ కలర్ కి తగ్గట్టుగా కలర్ ని ఎలా మ్యాచ్ చేస్తున్నారు అండ్ ఆ క్వాంటిటీ తీసుకునే ప్రాసెస్ కావచ్చు, అదంతా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హై మేడం. సో ఇక్కడ మీరు మ్యాచ్ చేసిన కలర్ ఏంటి అండ్ దాంతో పాటు అసలు మీకు ఎలా అర్థమవుతుంది వీళ్ళ కలర్ కి తగ్గట్టుగా కలర్ ని ఎలా మ్యాచ్ చేస్తున్నారు? ఈమె ఫేర్ గా ఉంది కాబట్టి ఈవిడి న్యాచురల్ కలర్ కూడా బ్రౌన్ లో ఉంది మేడం. ఓకే. ఈవిడికి న్యాచురల్ కలర్ ఎలా ఉంది కాబట్టి ఈమెకి రెడ్ కలర్ సెట్ అవుతుంది అని చెప్పి మ్యాచ్ చేశారు, మ్యాచ్ చేసుకున్నాము. సో ఎలా అంటే రెడ్ కలర్ అంటే ఏ కలర్ వస్తుందండి? ఇది న్యాచురల్ మీకు కలర్ ఉంది. ఓకే, ఇవంతా కలర్స్ ప్యాలెట్. మేడం ఎన్ని కలర్స్ ఉంటాయండి ఓవరాల్ గా? ఓవరాల్ గా న్యాచురల్ లో ఉంటాయి మేడం, ఒక 11 కలర్ దాకా న్యాచురల్ మనవి ఉంటాయి. దాంట్లో చూన్ చేసుకుని మనం వీళ్ళకి న్యాచురల్ గా ఏ కలర్ ఉందో దాన్ని మనం చూసుకుని వాళ్ళు ఏమడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఏది మ్యాచ్ చేస్తారు అమ్మాయికి? ఆమెకి రెడ్, ఇది మ్యాచ్ రెడ్ లో చేసాము. ఓకే. సో ఎలా మ్యాచ్ చేస్తూ ఉంటారు? కలర్ మిక్సప్ ఎలా ఉంటుంది అంటే ఏ ప్రొడక్ట్స్ ని ఎలా మిక్స్ చేస్తూ ఉంటారు? మేడం దీనికి 5.6 అని చెప్పి మనకి బ్రాండ్ లోనే నెంబర్ ఉంటది. ఓకే. ఆ నెంబర్ బట్టి తన న్యాచురల్ కలర్ చూసుకుని తను ఏం చూన్ చేసుకుందో ఆ కలర్ బట్టి తీసుకుని ఓకే దీంట్లో డెవలపర్ అని చెప్పి 40 వేసుకుని చూన్ చేసుకుని కలుపుకుని మీకు హైలైటింగ్ ఎలా కావాలి ఏంటన్నది తనకి ఎలా సెట్ అవుతుంది అన్నది దాన్ని బట్టి మేము చేసుకుంటాం. ఓకే. మనం ఎవరికైనా చేయొచ్చు అంటారా ఇది? కలర్ చేయొచ్చు మేడం, ఇప్పుడు ట్రెండ్ లో కూడా ఉంది కాబట్టి చాలా ప్రతి ఒక్కరు కలర్ కి సంబంధించి ఎక్కువగా ప్రతి ఒక్కరు హెయిర్ కి చేయించుకుంటున్నారు, హైలైట్ చేయించుకోవాలని చాలా అందరూ ఉంటున్నారు. అంటే దీనికి ప్రొటెక్షన్ కూడా ముందు చేస్తారు మీరు? అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ కూడా తీసుకుంటారా? ప్రొటెక్షన్ తీసుకుంటాం, చెక్ చేస్తాం. వాళ్ళు అంతకు ముందర ఏమన్నా ట్రీట్మెంట్ చేయించుకున్నారు, హెయిర్ కి ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తే మేము ఇది యూజ్ చేస్తాం. ఓకే. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా, హైలైటింగ్ కావాలంటే హైలైటింగ్. ఓకే. సో ఎన్ని అవర్స్ పెట్టాలండి ఇది మొత్తం ప్రాసెస్? 45 మినిట్స్ ఉంచాలి. పర్ఫెక్ట్ అయిపోయారా? ఎన్ని డేస్ జరిగింది ఈ క్లాస్ మీకు కలర్ థియరీకి సంబంధించి? 3 days నుంచి స్టార్ట్ చేశారు. ఓకే. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉందా ఇక్కడ? ఉంది మేడం. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు థియరీ పార్ట్ చెప్పి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 6-7 వరకు మనకి హ్యాండ్ ప్రాక్టీస్ ఇస్తున్నారు. మనకి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా సార్ దగ్గరికి వచ్చి పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఓకే. మీరు చాలా హ్యాపీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి పాలకొల్లు నుంచి వచ్చామండి. ఓన్లీ క్లాస్ గా? అవును మేడం, బ్యూటీ కోర్స్ నేర్చుకోవడం కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. స్టేయింగ్ అండి హాస్టల్? ఎలా తెలుసు మీకు ఇది అకాడమీ? మా ఫ్రెండ్ ఇన్స్టాలో చూసాను, వెళ్తున్నా నేను అక్కడికి అంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ బ్యూటీ అన్నప్పుడు ఇంకా తను వెళ్తుంది కదా కొంచెం సపోర్ట్ ఉందని చెప్పి ఇంట్లో చెప్తే మా హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేశారు. ఇంకా తనతో పాటు ఇద్దరం కలిసి పాలకొల్లు ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడం అనేది